చూసుకున్నట్లయితే మనమైతే వచ్చేసాం కబాస్కుద్ది బీచ్ అనమాట. ఇక్కడ బీచ్ చూసుకున్నట్లయితే మాత్రం చాలా కూల్గా ఇంకా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ న్యూ ఇయర్కి అయితే చాలా మంది రాలేదు, కానీ సంక్రాంతికి అయితే ఫ్యామిలీతో పాటు అందరూ వచ్చారండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఫ్యామిలీ మొత్తం వచ్చారండి బీచ్కే. అక్కడ చూడండి, అక్కడ చాలా నీరు, ఇంకా అలలు కూడా పెద్దగా రావట్లేదు ఫ్రెండ్స్. ఇంకా మనం చూసుకున్నట్టే అనంతపురం ఇలా బీచ్కి వెళ్ళినట్లయితే చాలా అల్లం పెద్దగా వస్తాయి. ఎప్పుడైతే ఇక్కడైతే చాలా అల్లం లేకుండా చాలా కుశలంగా ఇంకా కూల్గా అయితే ఉంది. ఇంకా మీరు ఇంకా చాలా మంది ఉంటారనమాట. అక్కడ ఉంటారు చూడండి. ఇప్పుడు ఆ ఎర్రలు క్లైమేట్, ఇంకా చాలా స్వచ్ఛమైన గాలితో నిండినటువంటి ప్రదేశంలో ఇంకా ఇటు పక్కన చూస్తున్నట్లయితే మొత్తం తెప్పల ఐ మీన్ బోట్స్ అనమాట. చాలా బోట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా మంది అనమాట చేపలకి దీనికి చాలా దగ్గరికి వెళ్తారనమాట. ఆ బోట్ల పైన చూస్తున్నారు కదా, అక్కడ జూమ్ చేయండి, అక్కడ బోట్ మీద వెళ్తారు కదా, అది ఎక్కడికో కాదు. నెక్స్ట్ మేమైతే సపరేట్గా డిఫరెంట్గా ఆలోచించాం. ఇది కబాస్కుద్ది బీచ్. ఇంకా మేమైతే 3 బీచ్లు ఉన్నాయి గౌట్లో. ఉడిసాడ్ స్టేట్ దగ్గర ఉన్న అనంతపురం బీచ్, ఆ బీచ్ దగ్గర అయితే చాలా మంది వెళ్తారు. ఇప్పుడు ఈ టైంలో కూడా చాలా మంది వెళ్తారు. సంక్రాంతి కాబట్టి ఫ్యామిలీ టైంలో కూడా చాలా మంది వెళ్తారు. మేమైతే కొంచెం డిఫరెంట్గా ఆలోచించి క్లౌడ్స్ మ్యాక్సిమం తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ క్లైమేట్ కూడా చాలా బాగుంది, మాకు అనుకూలంగా ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చి కబాస్కుద్దిలో వ్లాగ్ చేస్తున్నాము. మళ్ళీ మేమైతే చుట్టుపక్కల చాలా పరిసరాల్లో తిరిగాము. సో గైస్, మీరు ఇలాంటి విషయాలు అయితే చూసిన వెంటనే మాత్రం బీచ్లో అయితే కలిపేయండి. చూస్తారు కదా, ఇది మరి ఇంకేలో కాదు, తాబేలు అనమాట. తాబేలు పైన ఉంటుంది కదా, లోన్ మాంసం మొత్తం చీచి పడేసిన అక్కడైతే ఇక్కడ వదిలేశారనమాట. మీరు ఇలాంటి దృశ్యాలు మాత్రం చూస్తే కానీ అలా బీచ్లోకి వెళ్ళి కలిపేయండి ప్లీజ్.